భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఆటలాడుకోవడంలోనే బాగా రుచి ఉండేటువంటి పిల్లవాడికి ఆటలు ఆడద్దు అని అంటే బొత్తిగా మాట విండు, మొండికేసి ఆడుకోవడానికే వెళ్ళిపోతాడు. కనుక వాడిని ఆడద్దు అని ఎప్పుడు అనకూడదు. అయితే మరి ఆటలాడుకోవడంలో వదిలిపెట్టేస్తే చదువు రాదే? అవును, రాదు. అయితే వాడిని ఆడనివ్వాలా, చదువు చెప్పాలా? అయితే ఆడనిస్తూ చదువు చెప్పాలి. ఇవి రెండు ఎట్లా కుదురుతాయి అంటే, చదువుకి పనికొచ్చేటటువంటి ఆటల్ని కనుక మనం తయారు చేసినట్టయితే, లేదా ఆటల ద్వారా చదువు వచ్చేటటువంటి విధానాన్ని కనుక రూపొందించినట్టయితే, ఆడుకునేటువంటి పిల్లవాడికి ఆట సాగుతుంది, మనం వాడికి కావాలనుకునేటటువంటి చదువు వాడికి సాగుతుంది. ఎప్పుడైనా చిన్నపిల్లలకి అనేక రకాల వస్తువులనిచ్చి వాడికి లెక్కలు చెప్పాలి అని అంటే, చేతికి ఒక పండు ఇచ్చినప్పుడు ఒకటి అంటాడు వాడు. అప్పుడు ఆ పండును కోసి 2 ముక్కల కింద చూపిస్తే 2 అంటే, ఓహో 2 అంటే ఇది కాబోలని తెలుస్తుంది. దాన్ని 4 చేస్తే దాన్ని ఓహో ఇవి 4. వాడికి పండ్లతోటి ఉండడమే ఇష్టం, పండ్లతోటి ఆడుకోవడమే వాడికి అలవాటైనప్పుడు ఆ పండ్లతోటే మనం అంకెలు చెప్పచ్చు. ఆ పండ్లతోటే లేకపోతే ఆ వస్తువులతోటే వాడికి కావలసినటువంటి ఆటలు విధానాలు నేర్పవచ్చు అన్నమాట. ఆ విధానాన్ని ఇప్పుడు మన వాళ్ళు విద్యా అభ్యాస క్రమంలో పాటించడం మనం అక్కడక్కడ కొన్ని విద్యాలయాల్లో గమనిస్తూనే ఉన్నాం. ఇలాగా ఆడుకోవడం అలవాటైనటువంటి పిల్లవాడికి ఆటల ద్వారా మంచి చదువు మనం చెప్పడానికి ఎట్లాగైతే ప్రయత్నం చేస్తామో, అట్లాగే మన ఇంద్రియాలకి మన మనస్సుకి రకరకాల విషయాలను తలుచుకోవడం అలవాటు కనుక వాడికి తలంపు కూడదు అని మనం ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినప్పటికీ నీ మనస్సు ఆ మాటని తిరస్కరిస్తుంది కనుక. అయితే మరేం చేయొచ్చు? తలిచేటటువంటి తలంపులో ప్రకృతిని విషయం చేయకుండా భగవంతుని విషయం చేయగలిగితే చాలు. కారణం ఏమిటి అని మళ్ళీ వెంటనే మనకి మనసు ప్రశ్న వేస్తుంది. కారణం, తలిచేటువంటి ప్రకృతి అశాశ్వతమైనది కనుక, తలవమనేటువంటి పరమాత్మ శాశ్వతికమైనది కనుక అని మనం దానికి కాస్త అర్థం అయ్యేటట్టుగా చెప్పవచ్చు అన్నమాట. ఇది ఆ పిల్లవాడికి నేర్పినంత సౌమ్యంగా సక్రమంగా నేర్పగలగాలి. మన మనస్సు కూడా ఒక మొండి పిల్లవాడు అని అంటుంటారు కనుక, మనకి గతంలో పంచతంత్రంలో ఉండేటువంటి అనేక రకాల జంతువుల కథల ద్వారా రాజకుమారులకి రాజ్యశాస్త్రాన్ని అంతటిని కూడా, రాచరికపు శాస్త్రం అంతటిని, పరిపాలనా శాస్త్రం అంతటిని కూడా విష్ణు శర్మ అనే మహానుభావుడు నేర్పాడు అంటూ మనకి పంచతంత్ర కథల్ని తెలియజేస్తూ ఉంటారు. అట్లాగే తెలియవలసినటువంటి విషయం మీద బాగా వీడికి చింతన సాగేటట్టుగా, ఆ విషయాన్ని వీడికి ఏ వాటితోటి అవసరం అలవాటు ఉంటుందో వాటితోటే నేర్పడం అనేటటువంటి మనకి శాస్త్రం చేసేటటువంటి పని. ఏదైనా ఒకదాన్ని మనం నిషేధించడం అనేటువంటి కేవలం నిషేధం కోసం కాకూడదన్నమాట. పొందాల్సినంత లక్ష్యాన్ని చూపించి లక్ష్యం వైపు వెళ్ళడం కోసం కావాలి. మనం సాధారణంగా అక్కడక్కడ చూస్తుంటాం కొన్ని చోట్ల ఇచ్చట ఉమ్మివేయుడు అని అంటారు. అంటే మిగతా చోట్ల వెయ్యొద్దు అని అర్థమే తప్ప, నీకు వచ్చిన రాకపోయినా అక్కడికి వచ్చి నువ్వు ఉమ్మి వేసి వెళ్ళాలి అని కాదు కదా అర్థం. అది నీ ఇతర చోట్ల వేయడం తగదు అనేదాన్ని నిషేధించడం కోసం అక్కడ ఆ రకమైనటువంటి బోర్డులు పెట్టడాన్ని మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అలాగే మనకి ఆత్మ యొక్క చింతన సతతము సాగడం మనం ప్రధానంగా చేయవలసిన పని. అయితే దానికి అనేక రకాలైనటువంటి చింతనలు చేయడం, దాని శరీరం వెళ్ళిపోవడం అలవాటు. వెళ్ళొద్దు అని నువ్వు శరీరాన్ని కనుక నిర్బంధించావంటే అది మన మాట వినదు. శరీరం పని చేస్తూ ఉండాలి. దానికే స్వామి చెప్తాడు, శారీరం కేవలం కర్మ కుర్వన్. శరీరంతో చేయాల్సినటువంటి పనులని, కేవల కర్మాలని, ఇతర జ్ఞానం అక్కర్లేకపోయినప్పటికీ కూడా దాని ఎందు ఒక ప్రయోజనాన్ని కనుక నువ్వు ఆశించకుండా కుర్వన్ పనిని చేస్తున్నప్పటికీ కూడా నాప్నోతి కిల్బిషం, దానివల్ల ఏ దోషము కూడా నీకు అంటనే అంటదు. ఎందుకోసం అనంటే, శరీరానికి నువ్వు పని చెయ్యొద్దు అని నిర్బంధించి పెట్టినా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండడం అలవాటు. అసలు శరీరం పని చేస్తూ ఉండేటువంటి లక్షణమే కలది. నువ్వు ఆపుతానంటే ఆగేది కాదు. కనుక నేనేదో ఆపాను అని నువ్వు అనుకున్నప్పుడు అది చేయవలసిన పనిని దాన్ని చెప్పలేదు కనుక ఏదో కూడని పనిలోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తద్వారా హాని కలిగిస్తుంది, మొదటికే మోసం తెస్తుంది అన్నమాట. ఊరుకునేది కూర్చోలేదు కనుక దానికి ఏదో పని చెప్పాలి. ఊరుకునే కూర్చోవడం చేతకాక ఆడే పిల్లవాడికి విద్యా సంబంధమైన ఆటలు చెప్పినట్టుగా ఊరికే ఉండడం చేతక అనేటువంటి మనస్సుకు కూడా
ఆలోచించాల్సినటువంటి విషయం ఏదో కనుక నువ్వు అందించినట్టయితే బస్ అది కూడా క్రమంగా నీ మాట వినేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట. అంటే వీడు దాన్ని దానివల్ల ఏదో ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసం శరీరంతో పని చేయడు. మరి ఎందుకు చేస్తాడంటే ఊరికి నట్టేపెట్టండి చెడు పనుల్లోకి పోతుంది, అలా చెడ్డ పనులకు వెళ్లకుండా ఉండడం కోసం మాత్రమే దాన్ని మరల్చి మంచి పనుల వైపు తీసుకుని పెడతాడనమాట. శారీరం కేవలం కర్మ కుర్వన్, ఆ పని చేస్తున్నప్పటికీ కూడా కిల్బిషం నాప్నోతి, వీడు ఏ రకమైనటువంటి దోషాన్ని కూడా పొందడు అని మనకి శ్రీకృష్ణుడు చెప్తాడు. అయితే దానికి ఏం చేయాలి? వీడి ముందర 3 విషయాలు వీడు తెలుసుకోవాలి. ఒకటి, నిరాశీహి, చేసేటటువంటి పనిలో ఫలితాన్ని ముందర కోరకు. అది ఎలా సాధ్యమవుతుంది? యత చిత్తాత్మ, కోరేది మనస్సు కనుక ఆ మనస్సుని కాస్త కంట్రోల్ చేయి. యత చిత్త ఆత్మ అంటాడు. అంటే చిత్తము మనస్సు ఇవి 2 కూడా కంట్రోల్లోకి రావాలి, నీ యొక్క ఆధీనంలోకి. నువ్వు చెబితే అవి ప్రవర్తించాలి, లేదంటే అవి మానాలి అని చెప్తాడన్నమాట. ఈ మనస్సుని యథా నిగ్రహించడం అనేటటువంటిది చాలా కష్టం. మనస్సు అంటే తలంపు అని అనుకుందాం. దీనికి మరొక 3 రకాల దశలు ఉంటాయి. ఒకటి బుద్ధి అని అంటాం, 2 చిత్తము అని అంటాం, 3 అహంకారము అని అంటాం. ఈ 3 మనస్సు యొక్క పేర్లే, రకరకాల దశా విశేషాలు అని అంటాం అన్నమాట. బుద్ధి అంటే ఒకదాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చేసినటువంటి స్థితి ఉంటుందే దానిని బుద్ధి అని అంటాం. రెండవది శరీరమే నేను అని అనుకుంటూ ఉంటుంది, అస్తమానం దాంతోటే కలిసి ప్రవర్తించాలనుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని అభిమానము లేక అహంకారము అని అంటామన్నమాట. మూడవది ఏదైనా ఒక విషయం చెబితే ఎప్పుడు సంశయంగానే కొట్టుమిట్టాడుతూ ఉంటుంది, చెయ్యాలా మానాలా, తగునా తగదా, అవునా కాదా, ఇలాగా ఎప్పుడు కూడా రకరకాలైనటువంటి ఇటు అటు చిందరవందర పడుతూ ఉండేటటువంటి స్థితిని చిత్తము అని అంటారనమాట. ఈ తలంపు ప్రసరింపజేసేటువంటి మనస్సుకే ఈ 3 పేర్లు కూడా, బుద్ధి, అలా అహంకారము, చిత్తము. చిత్తం అంటే వికారంగా ఉండేది అన్నమాట, చంచలంగా ఉండేది అని అర్థం. ఇప్పుడు కృష్ణుడు మనకి ఏం చెప్తాడంటే యత చిత్తాత్మ, యథా స్వాధీనపరుచుకున్నటువంటి చిత్త ఆత్మ, నీ యొక్క తలంపు మనస్సులో కలిగిన వాడవు కావాలి. అంటే తలంపు మనసులో ఊరికే ఇటు అటు గాలి వేస్తే ఊగిపోయే దీపంలా ఉండకూడదు. గాలి లేని చోట నిశ్చలంగా వెలిగేటటువంటి దీపంలాగా నీ మనస్సుని అట్టే పెట్టాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నువ్వు గ్రహించేటటువంటి స్వీకరించే వస్తువులు సరి అయినవి అయినట్టయితే అది ఏర్పడుతుంది. కనుకనే స్వీకరించే వస్తువుల యందలి భోగ్యతా బుద్ధిని వదిలిపెట్టు. త్యక్త సర్వ పరిగ్రహ, సమస్త విషయముల యందు కూడా పరిగ్రహ, నేను పొందాలి, ఇవన్నీ కూడా నా వస్తువులు, నా భోగ్యత కోసం ఏర్పడినవి అనేటువంటి భావాన్ని నువ్వు వదిలిపెట్టాలి. ఊరికే వదిలిపెట్టేసి కూర్చుంటే ఏం లాభం? ఊరికే వదిలిపెట్టడం కాదు, నువ్వు దానికి ఒక లక్ష్యాన్ని చూపించాలి. ఏమిటా లక్ష్యం అంటే నేను పొందాల్సినటువంటిది కేవలము ఆత్మ తప్ప మరొకటి ఏదీ లేదు అనే విషయాన్ని వానికి స్పష్టం చేయాలన్నమాట. ఇది ఎప్పుడైతే త్యక్త సర్వ పరిగ్రహ, పొందాల్సింది ఆత్మ అని ఎంతవరకైతే నీకు గాఢంగా దృఢంగా అనిపిస్తుందో తదితరమైనటువంటి పొందవలసిన కావు అనేటువంటి జ్ఞానం కూడా అంతా నీకు సాగుతుంది. ఒకవేళ అలాంటి వస్తువులు ఎవరైనా తెచ్చినా వాటిని బట్టి నీకు అభిరుచి ఉండదు. అట్లాంటి వస్తువులు నీకు దూరమైనా ఆ దూరమైనటువంటి వస్తువులు ఎందు నీకు మళ్ళీ తలంపు సాగదు. దాన్ని దూరం చేసిన ఒక వ్యక్తిని చూసి వాడికి ఏదో హాని కలిగిద్దాం అనేటువంటి ప్రతీకార వాంఛ నీలో ఏర్పడదు. కనుక అర్జున, నిరాశీహి యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ, ఎవడైతే ఫలం కోరకుండా ఉంటాడో, తద్వారా మనోనిగ్రహాన్ని సాధిస్తాడో, తద్వారా వాడు లభించే వస్తువులు ఎందలి అభిమానం ఏ విధంగా వాడు వదులుతాడో, సమస్త వస్తువులు ఎందలి కూడా నా భోగ్యతా బుద్ధి కోసం నేను స్వీకరిస్తున్నాను, నా ఆనందం కోసం నేను సంపాదిస్తున్నాను అనే భావం లేకుండా ఎవడుంటాడో వాడు శరీరంతో పనిచేస్తున్నప్పటికీ కూడా నాప్నోతి కిల్బిషం, వాడు ఏ రకమైనటువంటి శారీరకమైనటువంటి కర్మల వల్ల లభించే పాపాన్ని కూడా వాడు పొందడు సుమా అని శ్రీకృష్ణుడు దాన్ని స్పష్టం చేస్తున్నాడు అన్నమాట. అంటే భోగ్య వస్తువుల్ని వదిలిపెట్టమని చెప్పట్లేదు, కానీ ఆ వస్తువులు ఎందరి భోగ్యత బుద్ధిని వదిలిపెట్టమని చెప్తున్నాడు అనమాట స్వామి.
అంటే ఆహారం తినడం అవసరం కనుక తిను, కానీ నాకు ఒక తీపి తప్పనిసరి, ఏదో ఒక కారం తప్పనిసరి, ఏదో ఒక పులుపు తప్పనిసరి, ఈ మాట వదిలిపెట్టు. బట్ట కట్టుకోవడం అవసరమే, కానీ ఆ బట్ట కట్టుకోవడం నీ యొక్క శీలాన్ని ఆచ్ఛాదన చేసుకోవడం కోసం కనుక అంతవరకు నీకు ఎంత అవసరమైతే అంతవరకు నువ్వు దాన్ని ధరించడంలో దోషం ఏమీ లేదన్నమాట. కానీ నాకు ఈ బంగారు జరీ ఉంటే కానీ తగదను, లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఏదో ఒక ఖరీదైనది అయితే కానీ తగదు అనడం అనేటటువంటిది దోషం అన్నమాట. ఎంతెంత వరకు నీ దేహధారణకి అవసరమో ఆహారం తినాలి అంటే ఒక ఆకు ఉంటే చాలు. అసలు చేతులుండగా ఆకు కూడా ఎందుకయ్యా అంటాడు మన శ్రీసుఖ మహర్షి. సరే, నీకు ఒక ఆకులో ఆహారం తీసుకోవడం అవసరం కనుక ఆకు పెట్టుకో. నాకు బంగారు పళ్ళు ఉంటే కానీ అందులోని ఆహారం తినలేను, ఈ మాట తగదు. ఇది మనిషికి చాలా ప్రధానమైనటువంటిది. కనుక అలాంటి కేవల దేహం ఉంది కనుక చెడు పనులు చేయకుండా ఉంచడం కోసం మంచి పనులని, శాస్త్రం చెప్పినటువంటి వాటిని భగవత్ ప్రీతి కోసం అనే భావంతో లేక ఆత్మసాక్షాత్కారమే ఒక లక్ష్యంగా కలిగి వీడు చేస్తున్నప్పటికీ కూడా నాప్నోతి కిల్బిషం, వీడికి ఏ రకమైనటువంటి పాపము కూడా అంటనే అంటదు. అయితే ఎన్నో విషయాలు దానికి అనుకూలంగానో వ్యతిరేకంగానో వస్తుంటే వీటన్నిటి యందు సమమైనటువంటి ఆ భావన ఏ రకమైనటువంటి ఇది నాకు నాకు కావాలనో లేకుండా ఎట్లా ఉంటుంది? సుఖదుఖాలను ఇచ్చేటటువంటి ఆ వస్తువుల యొక్క ప్రేమ ఎలా తనలో కలగకుండా ఉంటుంది? అవి దుఃఖాన్ని ఇచ్చేవైతే దాని యందు దుఃఖం ఏ విధంగా కలగకుండా ఉంటుంది? అసలు సాధ్యమేనా అని అడిగాడు అర్జునుడు. దానికి స్వామి సమాధానం చెప్తాడు. యదృచ్ఛాలాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టః, యదృచ్ఛాలాభ సంతుష్టః, ఏది తనకి అనుకోకుండా లభిస్తుందో ఆ లభించిన దాంతో సంతృప్తి పడ్డం అటువంటి అలవాటు చేసుకోవాలి. యదృచ్ఛాలాభ సంతుష్టః. రెండవది యదృచ్ఛ అంటే భగవంతుని యొక్క సంకల్పం అని అర్థం. భగవత్ సంకల్పంతో నీకు ఏదైతే స్వీకరించు అని తానిచ్చాడో దాన్ని నువ్వు స్వీకరించి తీరాలంటే దాని మీద నాకు తగునా తగదా నీ ప్రశ్న ఏమిటి? ఒక యజమాని తన దగ్గర ఉండేటువంటి ఒక వ్యక్తికి ఏది తగునో, ఎంతవరకు తగునో, ఎలా తగునో తను నిర్ణయం చేసి వాడికి ఏ విధంగా అయితే అందిస్తాడో భగవంతుడు నీకు ఈ శరీరాన్ని ఆ విధంగా అందించాడు. దీంతో నువ్వు ఈ పనులని తప్పకుండా చేసి తీరాలి అని. కాక మరొక విషయం ఏమిటంటే ఈ ప్రపంచంలో అయ్యో నా దగ్గర ఇది లేదే, వాడి దగ్గర అది ఉండిపోయిందే, నేను కూడా అట్లాంటివి సంపాదిస్తే బాగుండే, నాకు కూడా అట్లాంటి ఒక వస్తువు దొరికితే బాగుండే, ఈ విధమైనటువంటి మనం అనుకోవాల్సిన అవసరం లేనే లేదు అని అంటారన్నమాట. ఎందుకోసం ఆలోచించాల్సిన అవసరం లేదంటే భగవంతుడు ఈ ప్రకృతిలో ఉండే ప్రతి జీవికి ఏదేది ఎంతెంత అవసరం అంతంతా తనిస్తూనే ఉంటాడు. అది గుర్తించడం మనిషి యొక్క బాధ్యత. అది గుర్తించినానికి ఏది వ్యతిరేకం అని అనుకోవాల్సిన అవసరమే లేదు. భగవంతుడు తెలివైన వాడు కనుక అన్నీ నీకు తగినవే తానిచ్చుంటాడు, అవి నీకు తగుననే భావంతో తానిచ్చి ఉంటాడు అనే విశ్వాసం మనకి ఏర్పడుతుంది. అది ఏర్పడ్డప్పుడు నీకు ఇతరమైనటువంటి ఇందాక మనం గతంలో అనుకున్నామే కోరికలు కలగవు, మనస్సు మనకి నిగ్రహంగా ఉంటుంది, లభించేటువంటి వస్తువుల యందు భోగ్యత బుద్ధి కూడా క్రమంగా తగ్గుతుంది అని స్వామి మనకి 4వ అధ్యాయంలో వివరిస్తూ ఈ సాధనా స్థితిని ముందుకు సాగిస్తున్నాడు. జై శ్రీమన్నారాయణ.